హాయ్! ఈరోజు మనం మనందరి జీవితంలో చాలా కీలకమైన ఒక దశ గురించి మాట్లాడబోతున్నాం. అదే ప్రాథమిక విద్య. ముఖ్యంగా పిల్లలు చదవడం, రాయడం, ప్రాథమిక లెక్కలు ఎలా నేర్చుకుంటారు అనే పునాదుల గురించి కాస్త లోతుగా చర్చిద్దాం. అవును. దీనికోసం మనం ఒక ప్రత్యేకమైన డాక్యుమెంట్ను ఆధారం చేసుకుంటున్నాం. ఇది 1 నుండి 3వ తరగతి పిల్లలకు బోధించే ఉపాధ్యాయుల కోసం తయారు చేసిన ఒక గైడ్ అన్నమాట. ఇందులో చాలా ఆచరణాత్మకమైన పద్ధతులు, ఆలోచనలున్నాయి. మన లక్ష్యమేంటంటే, ఈ గైడ్లో ఉన్న కొన్ని తెలివైన ఆలోచనలను బయటకు తీయడం. అసలు పిల్లల మెదడులోకి అక్షరాలు, అంకెలు అనే కాన్సెప్ట్లను ఎలా ఎక్కించాలి? దానికి సరైన మార్గమేంటి? సరే, ఇక దీన్ని విడమరిచి చూద్దాం. ఈ డాక్యుమెంట్ ప్రకారం ఈ పునాదికి 2 బలమైన స్తంభాలున్నాయి. ఒకటి అక్షరాస్యత అంటే లిటరసీ, 2 సంఖ్యాజ్ఞానం అంటే న్యూమరసీ. ముందు అక్షరాస్యతతో మొదలు పెడదామా? తప్పకుండా. అక్షరాస్యత అనగానే చాలామందికి చదవడం రాయడం మాత్రమే గుర్తొస్తుంది. కానీ అసలు ఆట అక్కడితో మొదలవదు. అంతకంటే ముందే కొన్ని కీలకమైన దశలున్నాయి. అందులో మొదటిది ధ్వని అవగాహన, అంటే ఫొనోలాజికల్ అవేర్నెస్. ధ్వని అవగాహన. అంటే ప్రతి అక్షరానికి ఒక ప్రత్యేకమైన శబ్దం ఉంటుందని పిల్లలు గ్రహించడం. ఓ, అంటే కా అనే అక్షరాన్ని చూసినప్పుడు కా అనే శబ్దం, మా అక్షరాన్ని చూసినప్పుడు మా శబ్దం వస్తుందని ఆ రెండింటినీ జతచేయడమన్నమాట. సరిగ్గా. ఇది వినడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఇది జరగకపోతే మొత్తం ప్రక్రియ అక్కడే ఆగిపోతుంది. ఖచ్చితంగా. ఈ పునాది పడ్డాకే ఇక రెండో దశ అక్షర నిర్మాణం వస్తుంది. అంటే అక్షరాన్ని ఎలా రాయాలి, దాని ఆకారం ఎలా ఉంటుంది అని నేర్పించడం. గాలిలో దిద్దించటం, పలక మీద రాయించటం లాంటివి. అవును. ఆ తర్వాతే మూడో దశ పదనిర్మాణం. ఇక్కడే అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అక్షరాలను కలిపి పదాలుగా మార్చడం. ఉదాహరణకు మన డాక్యుమెంట్లో చెప్పినట్లు లా ప్లస్ లా. లలా. 2 వేర్వేరు శబ్దాలను కలిపితే ఒక కొత్త పదం, ఒక కొత్త అర్థం వస్తుందనే ఆలోచనను పరిచయం చేయడం. ఆ తర్వాతే అసలు పఠనం అంటే చదవడం స్టేజ్కొస్తాం. ఇక్కడ కూడా ఎకో రీడింగ్ అనే ఒక టెక్నిక్ గురించి చెప్పారు కదా. అవును. అంటే టీచర్ చదివిన దాన్ని పిల్లలు వెనకే చెప్పడం. ఇది వాళ్లలో ఉచ్చారణను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఈ పద్ధతంతా చూస్తుంటే ఒక లెగో సెట్తో ఆడుకున్నట్లుంది. ముందు ప్రతి ఇటుక గురించి తెలుసుకుని ఆ తర్వాత వాటిని కలిపి ఒక ఇల్లు కట్టడం లాంటిది. సరిగ్గా అదే పోలిక. ఈ క్రమపద్ధతి చాలా ముఖ్యం. శబ్దం, అక్షరం, పదం ఇలా ఒకదాన్ని తర్వాత ఒకటి నేర్చుకోవడం వల్ల పిల్లలు కన్ఫ్యూజ్ అవ్వరు. వాళ్లకు ఆహా, నేను కూడా పదాలు తయారు చేయగలను అని ఒక ఫీలింగ్ వస్తుంది. అక్షరాస్యతకు ఇంత క్రమబద్ధమైన పద్ధతి ఉండటం నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. మరి గణితం సంగతేంటి? అది పూర్తిగా వేరే విషయం కదా. దానిక్కూడా ఇలాంటి దశలవారీ పద్ధతి పనిచేస్తుందా, లేక దానికి వేరే రూల్సుంటాయా? మంచి ప్రశ్న. గణితానికి కూడా ఇలాంటి క్రమబద్ధమైన పద్ధతే ఉంది. కానీ దాని రూల్స్ కొంచెం వేరు. ఇక్కడ కేవలం అంకెలను బట్టి పట్టించడం కాదు ముఖ్యం. సంఖ్య వెనక ఉన్న భావనను, దాన్ని వాళ్ళు స్వంతంగా అనుభూతి చెందాలి. దీనికోసం ఈ డాక్యుమెంట్ ఒక అద్భుతమైన సూత్రాన్ని చెప్తుంది. అదే మూర్తం నుండి అమూర్తం వైపు ప్రయాణం. మూర్తం నుండి అమూర్తం అంటే కంటికి కనిపించే వాటి నుండి కనిపించని కాన్సెప్ట్ల వైపు వెళ్లడమా? ఖచ్చితంగా. మొదటి దశ మూర్త అనుభవం. అంటే పిల్లలు చేతులతో తాకగలిగే, చూడగలిగే వస్తువులతో లెక్కలు నేర్పించడం. ఉదాహరణకు రాళ్ళు, పుల్లలు, చింతగింజలు అలాంటివా? అవునవును. నీ దగ్గర 3 పుల్లలున్నాయి, నేను మరో 2 పుల్లలిచ్చాను. ఇప్పుడు నీ దగ్గర మొత్తం ఎన్ని ఉన్నాయి అని అడిగి వాళ్లచేతే లెక్క పెట్టించడం. అప్పుడు కూడిక అంటే కలపడం అనే భావన వాళ్ల మెదడ్లో బలంగా నాటుకుపోతుంది. అర్థమైంది. అంటే గణితాన్ని వాళ్ల చేతుల్లోకి తీసుకురావడమనమాట. మరి దీని తర్వాత? తర్వాతి దశ చిత్రాల ద్వారా నేర్పించడం. ఇప్పుడు వాళ్ళు అసలు వస్తువులను పక్కన పెట్టి వాటి బొమ్మలతో పనిచేస్తారు. పుస్తకంలో ఉన్న 4 యాపిల్ బొమ్మలు, ఒక అరటిపండు బొమ్మ కలిపితే మొత్తం ఎన్ని పండ్ల బొమ్మలు? ఇది వాస్తవ ప్రపంచం నుండి సింబాలిక్ ప్రపంచంలోకి వేస్తున్న మొదటి అడుగు. ఆహా. అంటే వస్తువులు, చిత్రాలు తరువాతే అసలైన అంకెలు. అంటే 1, 2, 3 ఇంకా ప్లస్, ఈక్వల్ టు లాంటి గుర్తులొస్తాయన్నమాట. అవును. ఆ మూడో దశే సాంకేతికం, అంటే సింబాలిక్. అప్పటికే ఆ భావన వాళ్లకు వస్తువుల రూపంలో, చిత్రాల రూపంలో అర్థమైంది కాబట్టి 3
+ 2 = 5 అనే సింబల్స్ వాళ్లకు సులభంగా కనెక్ట్ అవుతాయి. నిజమే. చాలామంది పిల్లలకు గణితం ఎందుకు భయంగా ఉంటుందంటే మనం వాళ్లను నేరుగా ఈ మూడో దశలోకి తోసేస్తాం. ఆ పునాది లేకుండా నేరుగా భవనం కట్టడానికి ప్రయత్నిస్తాం. ఇప్పుడు నాకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ డాక్యుమెంట్ చెప్తున్నదేంటంటే మనం పిల్లలకు గణితాన్ని తప్పుగా నేర్పుతున్నాం. ముందు వాళ్లను అంకెలతో ఆడుకోనివ్వాలి, వాటిని ఫీల్ అవ్వనివ్వాలి. అప్పుడే అది వాళ్లకొక సబ్జెక్ట్లా కాకుండా తమ జీవితంలో ఒక భాగంగా కనిపిస్తోంది. సరిగ్గా చెప్పారు. అంతేకాదు, కథల రూపంలో చెప్పడం, సంఖ్యారేఖ అంటే నంబర్ లైన్ ఉపయోగించడం, ఇవన్నీ కూడా ఈ ప్రయాణంలో భాగమే. పునాది బలంగా ఉంటేనే ఆ తర్వాత వచ్చే పెద్ద పెద్ద లెక్కల్ని చూసి భయపడకుండా ఉంటారు. సరే, ఏమి నేర్పించాలో చూసాం. అది చాలా పద్ధతిగా ఉంది. కానీ అసలైన ప్రశ్న ఎలా నేర్పించాలి? ఎందుకంటే ఒకే క్లాసులో 30 మంది పిల్లలుంటే 30 రకాల ఆలోచనా విధానాలుంటాయి. అందరికీ ఒకేలా చెప్తే వర్కౌట్ అవ్వదు కదా. నిజమే. ఇక్కడే ఒక టీచర్ నైపుణ్యం బయటపడుతుంది. ఈ డాక్యుమెంట్ కొన్ని అద్భుతమైన వ్యూహాల గురించి మాట్లాడుతోంది. అందులో మొదటిది బహుళ ఇంద్రియాయుత బోధన, అంటే మల్టీ సెన్సరీ టీచింగ్. మల్టీసెన్సరీ అంటే కేవలం కళ్లతో చూడటం, చెవులతో వినడమే కాదు, వీలైనన్ని ఎక్కువ ఇంద్రియాలను వాడటం. ఓ, అంటే ఒకేసారి చూడటం, వినడం, తాకడం, ఇలా అన్ని వైపుల నుండి మెదడుకు సమాచారం పంపించడం అన్నమాట. అవును. ఉదాహరణకు ఏ అక్షరాన్ని నేర్పించేటప్పుడు బోర్డు మీద ఉన్న ఏని చూపించడం, అది దృశ్యం. ఏ అని పలకడం, అది శ్రవణం. అదే సమయంలో ఇసుకలో లేదా పలక మీద పిల్లల వేలితో ఏ ఆకారాన్ని దిద్దించడం, ఇది స్పర్శ. ఇలా చేసినప్పుడు ఆ కాన్సెప్ట్ మెదడులో చాలా బలంగా రిజిస్టర్ అవుతుంది. తప్పించుకోవడానికి దారి ఉండదు. ఇది చాలా తెలివైన పద్ధతి. ఇక ఆటల ద్వారా నేర్చుకోవడం గురించి కూడా చెప్పారు కదా. అవును. ఆట ఆధారిత అభ్యసనం అంటే ప్లే బేస్డ్ లెర్నింగ్. పాటలు, ఆటలు, కథల ద్వారా పాఠాలు చెప్పడం. దీనివల్ల నేర్చుకోవడం అనేది ఒక పనిలా కాకుండా ఒక సరదా అనుభవంగా మారుతుంది. అవును. దీంతోపాటే పీర్ టు పీర్ అభ్యసనం అని ఇంకో పద్ధతి ఉంది. అంటే పిల్లలు ఒకరికొకరు చెప్పుకోవడం. ఇది చాలా పవర్ఫుల్ టెక్నిక్ అనిపిస్తుంది. ఎందుకంటే కొన్నిసార్లు టీచర్ చెప్పేదానికంటే పక్కన ఫ్రెండ్ చెప్తేనే బాగా అర్థమవుతుంది. పైగా చెప్పే విద్యార్థికి కూడా ఆ టాపిక్ మీద పట్టు పెరుగుతుంది. ఇట్స్ అ విన్ విన్. ఖచ్చితంగా. ఇక మరో కీలకమైన వ్యూహం వ్యక్తిగతీకరించిన అభ్యసనం, అంటే పర్సనలైజ్డ్ లెర్నింగ్. క్లాస్లోని పిల్లలను వాళ్ల స్థాయిని బట్టి చిన్న చిన్న గ్రూపులుగా చేయడమా? అవును. బాగా చదివేవాళ్లు, మధ్యస్థంగా ఉన్నవాళ్లు, ఇంకాస్త నెమ్మదిగా నేర్చుకునేవాళ్లు, ఇలా గ్రూపులు చేసి వాళ్ల స్థాయికి తగిన పనులివ్వడం. ఒక్క నిమిషం, ఇది వినడానికి చాలా బాగుంది. కానీ ఆచరణలో సాధ్యమేనా? ఒకే టీచర్ ఇంతమంది పిల్లలకు వేర్వేరుగా పనులివ్వడం, వాళ్లను గమనించడం, ఇది వాళ్లకు అదనపు భారం కాదా? ఈ ప్రాక్టికల్ సమస్య గురించి ఈ డాక్యుమెంట్ ఏమైనా చెప్తోందా? అద్భుతమైన ప్రశ్న. అవును, ఇది ఖచ్చితంగా ఒక సవాలు. కానీ దీనికి పరిష్కారం నిరంతర మూల్యాంకనంలో ఉంది. కంటిన్యూయస్ అసెస్మెంట్. అంటే ఎప్పటికప్పుడు పిల్లల పురోగతిని గమనిస్తూ వారికి ఎక్కడ సహాయం కావాలో గుర్తించి వెంటనే చిన్న చిన్న మార్పులు చేయడం. ఒకేసారి అందరి కోసం పర్ఫెక్ట్ ప్లాన్ వేయడం కాకుండా ప్రయాణంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడం లాంటిది. ఓకే, ఈ పద్ధతులన్నీ వింటుంటే చాలా ఆశాజనకంగా ఉంది. కానీ ఇవన్నీ సక్రమంగా జరగాలంటే ముందు క్లాస్ రూమ్ అదుపులో ఉండాలి. ఒకే టీచర్, 30 మంది పిల్లలు, అందులోనూ వేర్వేరు స్థాయిల్లో ఉన్నప్పుడు ఆ క్లాస్ రూమ్ని ఎలా మేనేజ్ చేయాలనే దానిపై ఈ డాక్యుమెంట్ ఏమైనా చెప్తుందా? ఇది చాలా ముఖ్యమైన పాయింట్. తరగతి గది నిర్వహణ సరిగ్గా లేకపోతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ విఫలమవుతాయి. ఈ డాక్యుమెంట్ 2 రకాల క్లాస్ రూమ్ల గురించి మాట్లాడుతోంది. ఒకటి ఏకతరగతి, అంటే మోనోగ్రేడ్, ఒకే గ్రేడ్ పిల్లలున్న క్లాస్. 2 బహుళ తరగతి, అంటే మల్టీగ్రేడ్. మల్టీగ్రేడ్ అంటే ఒకే గదిలో ఒకే టీచర్తో 1 కంటే ఎక్కువ తరగతుల పిల్లలుండటం. అవును. ఏకతరగతి నిర్వహణ కొంచెం తేలికేమో. ఇక్కడ సమయపాలన, పిల్లలను గ్రూపులుగా కూర్చోబెట్టడం, అవన్నీ ముఖ్యమన్నారు. అసలైన సవాలు బహుళ తరగతి. ఒకే టీచర్ ఒకేసారి 1, 2, 3 తరగతుల పిల్లలను ఎలా హ్యాండిల్ చేస్తారు? చాలా చోట్ల, ముఖ్యంగా పల్లెటూళ్లలో ఇదే వాస్తవం. అవును, అది దాదాపు ఒక సర్కస్ ఫీట్ లాంటిది. కానీ దీనికి కూడా కొన్ని తెలివైన పరిష్కారాలు సూచించారు. మొదటిది వ్యూహాత్మక కూర్పు, స్ట్రాటజిక్ సీటింగ్. అంటే టీచర్ గదిలో ఎక్కడి నుండి చూసినా అందరు పిల్లలు కనిపించేలా
తరగతుల వారీగా వ్యూహాత్మకంగా కూర్చోబెట్టడం. హ్మ్. దీని తర్వాత సమయ విభజన అని చెప్పారు. టైం బ్లాక్ అలోకేషన్. ఇది చాలా ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఇది చాలా ప్రభావవంతమైన పద్ధతి. ఉదాహరణకు, టీచర్ మొదటి 15 నిమిషాలు 1వ తరగతి పిల్లలకు ఒక కొత్త పాఠం చెబుతుంటే, అదే సమయంలో 2, 3వ తరగతి పిల్లలకు వాళ్ళు సొంతంగా చేసుకోగల వర్క్షీట్లు లేదా ప్రాక్టీస్ లెక్కలు ఇవ్వాలి. ఓకే. ఆ 15 నిమిషాల తర్వాత టీచర్ 2వ తరగతి దగ్గరికి వెళ్లి పాఠం చెప్పుతారు. అప్పుడు 1, 3వ తరగతి పిల్లలు వాళ్ల పనులు చేసుకుంటారు. ఇలా సమయాన్ని బ్లాకులుగా విడగొట్టడం వల్ల అందరిపైన దృష్టి పెట్టొచ్చు. ఈ పద్ధతి విజయవంతమవ్వాలంటే ఇందాక మనం అనుకున్న పీర్ ట్యూటరింగ్ కీరోల్ ప్లే చేస్తుంది కదా. ఖచ్చితంగా. బహుళ తరగతి గదిలో పీర్ ట్యూటరింగ్ అనేది ఒక వరం లాంటిది. టీచర్ ఒక గ్రూప్తో బిజీగా ఉన్నప్పుడు 3వ తరగతి విద్యార్థి 1వ తరగతి విద్యార్థికి అక్షరాలు దిద్దించడంలో సహాయం చెయ్యొచ్చు. ఇది టీచర్ భారం తగ్గించడమే కాదు, ఆ 3వ తరగతి విద్యార్థిలో నాయకత్వ లక్షణాలను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఇక చివరిగా సాధారణ అంశాల బోధన అనే ఇంకో తెలివైన ఐడియా ఉంది. కామన్ టాపిక్ టీచింగ్. అవును, అన్ని తరగతులకు కలిపి ఒకే అంశాన్ని బోధించడం. ఉదాహరణకు, ఒక కథ చెప్పటం. కథ వినడం అందరికీ ఇష్టమే కదా. కథ చెప్పిన తర్వాత 1వ తరగతి పిల్లలను ఆ కథలోని పాత్రల బొమ్మలు గీయమని చెప్పొచ్చు. 2వ తరగతి పిల్లలను కథలో ఏమేం జరిగాయో చెప్పమనొచ్చు. 3వ తరగతి పిల్లలను ఆ కథకు వేరే ముగింపు రాయమని చెప్పొచ్చు. అద్భుతం. టాపిక్ ఒకటే, కానీ యాక్టివిటీలు వాళ్ళ స్థాయిని బట్టి వేర్వేరుగా ఉంటాయి. సరిగ్గా. ఇదంతా వింటుంటే ఒక మంచి టీచర్ అంటే కేవలం పాఠాలు చెప్పే వ్యక్తి కాదు, ఒక ఆర్కెస్ట్రా కండక్టర్ లాంటివాడు అనిపిస్తోంది. ప్రతి విద్యార్థి ఒక వాయిద్యం లాంటివాడు. అందరినీ సమన్వయం చేస్తూ, సరైన వాతావరణాన్ని సృష్టిస్తూ, మొత్తం అభ్యాసన ప్రక్రియను ఒక అందమైన సంగీతంలా నడిపించాలి. మీరు దాన్ని చాలా చక్కగా ముగించారు. అదే ఈ మొత్తం డాక్యుమెంట్ యొక్క ఆత్మ. సరే, ముగించే ముందు మనం చర్చించిన ముఖ్యాంశాలను ఒక్కసారి చూద్దాం. అక్షరాలు, అంకెలు నేర్పించడానికి ఒక క్రమపద్ధతి ఉందని, అది కూడా పిల్లల సహజ అభివృద్ధికి అనుగుణంగా ఉండాలని తెలుసుకున్నాం. అంటే శబ్దం నుండి పదం వైపు, వస్తువుల నుండి అంకెల వైపు అన్నమాట. ఆ తరువాత బోధనను మరింత ప్రభావవంతం చేయడానికి మల్టీసెన్సరీ పద్ధతులు, ఆటలు, పీర్ లెర్నింగ్ వంటి వ్యూహాలు ఎలా ఉపయోగపడతాయో చూశాం. చివరగా బహుళ తరగతి గది వంటి సవాలుతో కూడిన పరిస్థితులను కూడా తెలివైన ప్రణాళికతో ఎలా నిర్వహించవచ్చో విశ్లేషించాం. ఈ చర్చంతా విన్నాక ఈ డాక్యుమెంట్ ఏమి చెప్పాలి అనే దానికంటే ఎలా చెప్పాలి అనే దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టిందనిపిస్తోంది. అవును, ఇది మనకొక ఆసక్తికరమైన ఆలోచనను రేకెత్తిస్తోంది. మనం మాట్లాడుకున్న ఈ పద్ధతులన్నీ, అంటే కథలు చెప్పడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఆటలు ఆడడం, చేతులతో వస్తువులను తాకి నేర్చుకోవడం, ఇవన్నీ చాలా మానవ కేంద్రీకృతమైనవి. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంతగా పెరుగుతున్న ఈ రోజుల్లో భవిష్యత్తు తరగతి గదులు ఎలా ఉంటాయి? ఈ ప్రాథమిక మానవ స్పర్శతో కూడిన బోధనా పద్ధతులలో